హైదరాబాద్ లో దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పీపుల్స్ ప్లాజా దగ్గర దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందడి నెలకొంది. రాత్రి నుంచి అమ్మవారి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఉదయం వర్షం కారణంగా కొంత ఆలస్యంగా జరిగాయి నిమజ్జనాలు. ఈ రాత్రి వరకు నిమజ్జన కార్యక్రమాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. నెక్లెస్ రోడ్డుపై నిమజ్జన ఉత్సవాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. పీపుల్ ప్లాజా వద్ద అమ్మవారి విగ్రహాల నిమజ్జన కోలాహలం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 11 రోజుల పాటు 10 అవతారాల్లో అమ్మవారు మనకు దర్శనమిచ్చారు. ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే 9 రోజుల పాటు 9 అవతారాల్లో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి వచ్చేసరికి కూడా మనకు తిథులు కావచ్చు 2 రోజులు రావడంతో దాదాపు 10 అవతారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక ఈ చివరి రోజు అవడంతో కూడా పెద్ద ఎత్తున అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి తీసుకొస్తూ ఉన్నారు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే దాదాపు ఇటు అధికారులు 13 క్రేన్లు ఏర్పాటు చేసి అమ్మవారి నిమజ్జనాలు సాఫీగా అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కసారి కూడా మనము దాదాపు ట్యాంక్ బండ్ కావచ్చు, ఇటు పీపుల్ ప్లాజా కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కూడా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున సందడి నెలకొంది. దాదాపు కిలోమీటర్ల మేర అమ్మవారి విగ్రహాల క్యూ లైన్ కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. తీరొక్క విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అమ్మవారు కూడా మనం చూసుకోవచ్చు. మహాంకాళి కావచ్చు, కాళీమాతగా కావచ్చు, దుర్గామాతగా కావచ్చు, శాంతి స్వరూపిణి కావచ్చు, ఉగ్ర రూపంలో కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల తీరు అమ్మవారి విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎంతో చక్కగా ఎంతో అందంగా కూడా మనకు అమ్మవారి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి మనతో పాటు ఇక్కడ నిమజ్జనం చేయడానికి కొంతమంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు అమ్మవారి విగ్రహాలకు సంబంధించి తెలుసుకుందాం. ఇక్కడ ఏ విధంగా రద్దీ ఉందో చెప్పండి. మీ పేరు? నమస్కారం అమ్మ, నా పేరు రాధాకృష్ణ. మేము వచ్చింది అంబర్పేట నివాసం అమ్మ. అంబర్పేట నివాసం. సో ఎట్లా ఉంది నిమజ్జనంకి సంబంధించి కావచ్చు, ఎప్పుడు బయలుదేరారు అమ్మవారి విగ్రహం తీసుకొని? సో ఇప్పుడు దాదాపు ఎంత క్యూ లైన్ ఉంది ఇక్కడ? మేము సాయంకాలం 9 గంటలకు అమ్మవారిని తీసుకొని బయలుదేరినామమ్మ. మా బస్సు నుంచి అమ్మవారు ఊరేగింపు 9 గంటలకు స్టార్ట్ అయింది. మా క్రెయిన్ బయటికి రావడము 12 గంటలకు అయిందమ్మ. 1 గంటకు మేము రోడ్ మీదకి వచ్చాము. ఇక్కడికి చేనంబర్ క్రాస్ రోడ్ మీద 1 గంటకు ఉన్నాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు మా అమ్మవారు మాకు శాంతి స్వరూపునిగా అందరినీ ఆశీర్వదించకుండా సంతోషంగానే తీసుకొచ్చింది. మేము కాకుండా ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారు దీవెనలు ఇసుకుంటా సంతోషంగా అందరూ తీసుకొచ్చింది. సో ఎట్లా ఉంది రద్దీ కావచ్చు, క్యూ కావచ్చు, ఎట్లా ఉంది ఇక్కడ మొత్తం? చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు పాలన చాలా బాగుంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ క్రేన్లు కావచ్చు సరిపోయాన్ని ఉన్నాయా? ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? ఎన్ని గంటల నుంచి అమ్మవారి విగ్రహంతో వెయిట్ చేస్తూ ఉన్నారు నిమజ్జనం కోసం ఇక్కడ? ఇప్పుడు పోయినసారి కన్నా ఈసారి చాలా త్వరగా అవుతుంది అమ్మవారు. మాకు పోయినసారి మధ్యాహ్నము 12 గంటల నుంచి 1 గంట వరకు నిమజ్జనం అయింది. మేము 8 గంటలకు ఉదయం 8 గంటలకు లైన్ ఇలా పడితే 12 నుంచి 2 మధ్యలో నిమజ్జనమే. కానీ ఈసారి చాలా త్వరగా చేస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందరితోని చర్యలు తీసుకొని అంతా మంచి కావాలని చెప్పేసి సంతోషంగా జాయిస్తున్నారు. పూర్ణంగా పెద్ద ఎత్తున అమ్మవారి విగ్రహాలు తీసుకొని వస్తున్న వారి సంఖ్య కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు గంటల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు. అదేవిధంగా కూడా నిన్న రాత్రి అమ్మవారి విగ్రహాలు దాదాపు 8-9 గంటలకు తీసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు నిమజ్జనాల కోసం. దాదాపు ఇదే రద్దీ అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 2-3 కిలోమీటర్ల మేర కూడా అమ్మవారి విగ్రహాలు ఇంకా 400-500 విగ్రహాలు కూడా క్యూ లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసేందుకు కూడా జనాలు తరలి వస్తూ ఉన్నారు. అమ్మవారి విగ్రహాల నిమజ్జనాలు ఏ విధంగా అవుతూ ఉంటాయి ఏంటి అని చెప్పేసి కూడా మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మేము రామ్నగర్ నుంచి వచ్చినాము. ఓకే, విగ్రహం తీసుకొని వచ్చారా లేదంటే చూడడానికి వచ్చారా నిమజ్జనాలు?
చూడడానికి వచ్చినాం. సో ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ చూడడానికి రావడం కావచ్చు, విగ్రహాలు ఎట్లా ఉన్నాయి? మేము ఎప్పటికీ వస్తాము, వినాయకుల జ్యోతి ఉన్నప్పుడు కూడా వస్తాము, ఇప్పుడు కూడా ఇది ఫస్ట్ టైం వచ్చినాము. మంచిగా అనిపించింది నాకు. ఎట్లా ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు? తీరు విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి. ఫ్యామిలీ అంతా వచ్చారా చిన్నపిల్లలు తీసుకొచ్చి? మా పిల్లలు. ఓకే, నీ పేరు చిన్న? మణికంఠ. చూస్తూ ఉన్నావా అమ్మవారి విగ్రహాలు బాగున్నాయా? బాగుంది. నిమజ్జనాలు అవుతున్నాయా? అయితే ఎంతసేపు నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీరు? 1 అవర్ పైన అయింది. 1 అవర్ పైన అయింది. సో చూస్తూ ఉండగా దాదాపు గంటల తరబడి కూడా అమ్మవారి విగ్రహాలు ఏ విధంగా నిమజ్జనాలు అవుతాయని చెప్పేసి చూడడానికి కూడా నగర నలుమూల నుంచి వస్తున్న వారి సంఖ్య కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే క్రేన్లకు సంబంధించి కూడా ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి పోలీస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉండి మనకు సంబంధించి కూడా అన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే దాదాపు మనం ఉన్న ప్లేస్లో మాత్రం పీపుల్ ప్లాజా దగ్గర దాదాపు 7 క్రేన్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా సాఫీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించి కూడా సాయంత్రం 3-4 కూడా అయ్యే అవకాశం ఉందని కూడా కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే క్రేన్లకు సంబంధించి కూడా ఆపరేటర్స్ ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ప్రతి క్రేన్ దగ్గర కూడా ఇటు పోలీస్ వాళ్ళ బందోబస్తు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి క్రేన్ దగ్గర 2-3 పోలీస్ వాళ్ళు ఎప్పటికీ ఉంటూ నిమజ్జనం సాఫీగా అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. ఇక అమ్మవారి విగ్రహాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉండగా దాదాపు తీరు విగ్రహాలకు సంబంధించి కూడా అమ్మవారి విగ్రహాలు తీసుకొస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా అమ్మవారి విగ్రహాలు మనం చూసుకోవచ్చు. శాంతి స్వరూపిణిగా కొన్ని విగ్రహాలు ఉంటే ఉగ్ర రూపంలో అమ్మవారి కొన్ని విగ్రహాలు ఉన్నాయి. మహంకాళి కావచ్చు, కాళీమాత కావచ్చు, ఇట్లా తీరు విగ్రహాలు కూడా మనకు ఎంతో కనువిందు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. చిన్న విగ్రహాల దగ్గర నుంచి అంటే ఇంట్లో పెట్టే దుర్గమాత విగ్రహాల దగ్గర నుంచి కూడా దాదాపు భారీ 12 అడుగులు కావచ్చు, దాదాపు 13 అడుగులు కావచ్చు, ఇట్లా భారీ విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదే విధంగా కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు పెద్ద లారీలలో కావచ్చు, ట్రాక్టర్లలో కావచ్చు, దాంతోపాటు టస్కర్లలో తీసుకొస్తున్న అమ్మవారి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే అమ్మవారి నిమజ్జనాల కోలాహలం కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అమ్మవారి విగ్రహాలు తీసుకొస్తూ ఉన్నారు, అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. ఇదే రద్దీ అయితే ఇదే సందడి అయితే మనకి ఈరోజు సాయంత్రం వరకు కూడా కనిపించే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, పీపుల్ ప్లాజా వద్ద అమ్మవారి విగ్రహాల నిమజ్జన కోలాహలం కనిపిస్తూ ఉంది. సమయం గడుస్తున్న కొద్ది కూడా అమ్మవారి విగ్రహాలు తీసుకొస్తూ ఉన్నారు, అదేవిధంగా నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. ఇక పీపుల్ ప్లాజా కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, మొత్తం చూసుకున్నట్టయితే ప్యాక్ అయిపోయి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మరి కూడా ఇక్కడ పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే పీపుల్ ప్లాజా వద్ద కావచ్చు, అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ దగ్గర బేబీ పాన్స్ కూడా ఏర్పాటు చేసి దాదాపు 13 క్రేన్లతో అమ్మవారి నిమజ్జనాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్.